స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన పార్టీ జాతీయ పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అనేకసార్లు అనేక అవినీతి అక్రమాల్లో కూరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈ నేషనల్ హెరాల్డ్ అనే స్కామ్ కూడా ఉండటం జరిగింది. స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి వారికి భూములు దక్కేలాగా యంగ్ ఇండియా సంస్థ పేరుతో అప్పట్లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి అధికారంలో ఉన్న యూపీఏ హయాంలోని తల్లి కొడుకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి ఈ యంగ్ ఇండియా సంస్థకు చెందిన స్వాతంత్ర సమరయోధులకి చెందాల్సిన భూములను ఏదైతే ఉన్నాయో సుమారు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములని అక్రమంగా అన్యాయంగా అవినీతి రూపంలో కాజేయాలనే ఉద్దేశంతో 2,000 కోట్ల రూపాయలకి అప్పుడే డీలు కుదుర్చుకొని మొత్తం 50,000 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దాని నుంచి అప్పట్లోనే సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరుపుతుంది. గత వారం రోజుల క్రితం దీనికి సంబంధించి తల్లి కొడుకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఛార్జ్షీట్లో నిందితులుగా నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేశమంతా అల్లర్లు సృష్టిస్తూ తామేదో ముద్దాయిలం కాదు, నిందితులం కాదు, మేమేదో అవినీతి పరులం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్న తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం, అదేవిధంగా ఇండియా ఎక్కడైతే ఉందో కూటమి వారంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముసుగులో ఈ విధంగా ధర్నాలు చేపట్టడం జరిగింది. అప్పుడు కేవలం అవినీతికి పాల్పడింది మీరే, అప్పుడుంది మీ ప్రభుత్వమే. ఇప్పుడున్న నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద బురద చల్లటం అనేది హాస్యాస్పదం. మీరు మాత్రమే అప్పుడు అధికారంలో ఉన్నారు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఖండిస్తున్నాము. అదేవిధంగా మీరిద్దరూ కూడా శిక్షార్హులు. త్వరలోనే ఈ ఛార్జ్షీటు రూపొందించారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఈ ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ రూపొందించిందో మొత్తం 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కామ్ మొత్తాన్ని బయటపెట్టి త్వరలోనే మీరు ముద్దాయిలుగా, నిందితులుగా, కోర్టు ముందు దోషులుగా నిలబడి జైలు శిక్షను అనుభవిస్తారు. మీకు చెల్లు చీటి అయింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇక ఎక్కడా కూడా బూతుల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆదరించే ఆదరణ లేదు. మీ హయాంలోనే జరిగింది. ఇది కేవలం మీకు సంబంధించిన విషయం మాత్రమే. బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా కావాలని బురద జల్లడం అనేది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ ఇద్దరిని వెంటనే శిక్షించాలని ఈడీకి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి మేము విన్నపాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ఈరోజు దేశం మొత్తం కూడా ఉలిక్కిపోయే రోజు. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన ఈ భారీ స్కాము, నేషనల్ హెరాల్డ్ అనే స్కాము, ఈ 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల ఆస్తులు, ఈరోజు వాళ్ళు 36% తల్లి కొడుకు, తల్లి ఈరోజు 70% వాదాలు తీసుకొని దేశం మొత్తం కూడా లూటీ చేశారు. ఈ 70 సంవత్సరాల్లో భారతదేశాన్ని లూటీ చేసి భారతదేశ పౌరుల్ని రోడ్డు మీద నిలబెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీని ఎంబడే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఎంబడి అరెస్ట్ చేయాలి. ఈడీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంబడి అరెస్ట్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేయాల్సి వస్తుందని చెప్పి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున మేము ధర్నా చేస్తున్నాము. జై శ్రీరామ్. పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, అవినీతిమయ కాంగ్రెస్ పార్టీ, అవినీతిమయ కాంగ్రెస్ పార్టీ.